ఏపీ రాజకీయాలు ఇప్పుడు సోషల్ మీడియా చుట్టే తిరుగుతున్నాయి. ఏదైనా రాంగ్ పోస్ట్ పడిందంటే చాలు రంగు పడుద్ది అని హెచ్చరిస్తోంది అధికార పార్టీ. ఈ అంశంలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. కేసుల విషయంలో రూలింగ్ పార్టీకి ధీటుగా స్కెచ్ వేస్తోందట వైసీపీ. తగ్గేదేలే అంటూ తలపడేందుకు సిద్ధమవుతోందట. మరి ఆ స్కెచ్ ఏంటో తెలుసుకుందామా? ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా వార్. నమోదవుతున్న కేసులు, ఆగని అరెస్టులు, కొత్త వ్యూహంతో సిద్ధమవుతున్న వైసీపీ. ఎవరికి ఎవరు టార్గెట్? సోషల్ మీడియా పోస్టింగ్లపై ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. అధికారం కోల్పోయామన్న దుగ్ధతో వైసీపీ బరితెగించి వ్యవహరిస్తోందని అధికార పక్షం ఆరోపిస్తుంటే తమ కార్యకర్తలే టార్గెట్ గా అక్రమ కేసులు పెడుతున్నారని ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తోంది. గతంలో అంటే ప్రతిపక్షం, ఇప్పుడు అధికారంలోకొచ్చాం కాబట్టి తమపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు టీడీపీ నేతలు. వెంటాడి వేటాడి మరీ నిందితుల్ని పట్టుకునేలా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పద పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే తమ కార్యకర్తలకు, సపోర్టర్లకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని డిసైడ్ అయింది వైసీపీ. అందుకు తగినట్టే వ్యూహరచన కూడా చేస్తోంది. సోషల్ మీడియా పోస్టింగ్స్ పై రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ పోలీసులు కొరడా జులిపిస్తూ ఉండడం రాజకీయంగా దుమారాన్ని రాజేస్తోంది. ఈ అంశంలో ప్రధాన పార్టీలు తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా దూషిస్తున్నా చూస్తూ ఊరుకోవాలా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే నిందితుల్లో కేవలం వైసీపీ నేతలే కనిపిస్తున్నారా అని ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తోంది. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లా వైసీపీ నేతలు భారీ పోరాటానికి దిగుతున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ పోరాటాన్ని లీడ్ చేయబోతున్నారట. కార్యకర్తల్లో స్థైర్యం నింపి అధికార పార్టీపై మరింత గట్టిగా పోరాడేలా చేయబోతున్నారట. పోలీసులు పెడుతున్న కేసులే టార్గెట్ గా రాజకీయంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట అంబటి. గుంటూరు జిల్లాలో ఎక్కడెక్కడ వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయో మున్ముందు ఎక్కడ చెయ్యబోతున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారట అంబటి రాంబాబు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు, స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూ ధైర్యం నింపడానికి క్షేత్రస్థాయికి వెళుతున్నారట రాంబాబు. జిల్లా జైల్లో ఉన్న కార్యకర్తల్ని పరామర్శిస్తూ పార్టీ తరపున భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీపై పెడుతున్న పోస్టుల సంగతి సరే, మరి జగన్ కుటుంబంపై వైరల్ అవుతున్న పోస్టింగ్స్ సంగతేంటి అని ప్రశ్నిస్తున్నారు అంబటి. చంద్రబాబు, పవన్లపై పోస్టులు పెట్టేవారని వైసీపీ సానుభూతి పరులుగా భావించి కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు తమ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న ఐటీడీపీ వారిపై ఎందుకు స్పందించడం లేదని ఎదురుదాడి చేస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజని తనపై అసభ్యకర పోస్టింగ్ పెడుతున్న వారితో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ పై కూడా పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రజని ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు స్పందించలేదంటూ ఇటీవల జిల్లా ఎస్పీని కలిసి ప్రశ్నించారు అంబటి రాంబాబు. గుంటూరు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్స్ లో ఐటీడీపీ కార్యకర్తలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందినా పోలీసులు ఎందుకని చర్యలు తీసుకోవడం లేదంటూ అక్కడి అధికారుల్ని స్టేషన్ కు వెళ్లి మరీ నిలదీశారు. ఇదే తరహాలో జిల్లా మొత్తం పర్యటించే ఆలోచనలో ఉన్నారు అంబటి. అలా చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నామన్న సంకేతాలివ్వడంతో పాటు అధికార పార్టీపై పోరాటం కొనసాగించినట్టు ఉంటుందని భావిస్తున్నారట రాంబాబు. రాబోయే రోజుల్లో ఈ తరహా కార్యక్రమాల్ని వైసీపీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు అధికార పార్టీపై విరుచుకుపడ్డం కంటే ముందుగా కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం. అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తే అధికార పార్టీపై మరింత బలంగా విరుచుకుపడొచ్చని భావిస్తోందట. మరి సోషల్ మీడియా వ్యవహారంలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధం చేస్తున్న ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలితాలిస్తాయో చూడాలి.